జననాయకన్ మూవీ రిలీజ్ అప్డేట్. సెన్సార్ బోర్డ్ వర్సెస్ కోర్ట్. అసలు మ్యాటర్ ఏంటంటే డిసెంబర్ 18, 2025 నాడున ఈ సినిమా టీం సర్టిఫికేట్ కోసం సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాని కంప్లీట్ గా చూడడం జరిగింది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే ఆ మూవీలో కొన్ని సీన్స్ కట్ చేస్తే యూఏ సర్టిఫికేట్ ఇస్తామని అఫీషియల్ గా చెప్పింది. కానీ ట్విస్ట్ ఏంటంటే జనవరి 5 నాడు ఒకసారిగా పరిస్థితులన్నీ మారిపోయి, ఎందుకంటే ఆ సెన్సార్ టీమ్ లో ఒక మెంబర్ కి ఈ సినిమాని రివిజన్ కమిటీ మళ్ళీ వెయ్యాలని, అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మూవీ అంతా చూడాలని చెప్పిండంట. ఈ ఒక్క డెసిజన్ వల్ల ప్రొడ్యూసర్ కోర్టుల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా ఒరిజినల్ రిలీజ్ డేట్ వచ్చేసి జనవరి 9, 2025. సో ఈ కేసు ఫస్ట్ సింగిల్ జడ్జి లోకల్ కోర్టులో స్టార్ట్ అయ్యి హైకోర్టు బెంచ్ మరియు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో సినిమా ఎక్కువ కాలం సాగదీస్తే రిలీజ్ కి లేట్ అవుతుందని కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు తన కేసుని విత్డ్రా చేసుకుందామని కోర్టులో వెళ్లి అప్రోచ్ అయ్యారు. అప్పుడు కోర్టు సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్ట్స్ తో కొత్త కమిటీ వేసి, అప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఏమంటున్నారంటే కొత్త కమిటీ వేసిన వాళ్ళు చెప్పిన కట్స్ తీసేస్తే మీకు ఫైనల్ సర్టిఫికేషన్ అనేది తొందరగా దొరుకుతుందని ప్రొడ్యూసర్ తో సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారంట. ఈ కండిషన్ కి ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. పరిస్థితులన్నీ బాగుంటే ఈ సినిమా ఫిబ్రవరి 20 లేదా ఫిబ్రవరి 27 నాడు రిలీజ్ అవుతుంది. అంటే తమిళనాడులో మార్చి నెలలో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కంటెక్స్ట్ వచ్చే ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్రొడక్షన్ టీం డిసైడ్ అయిందంట. ఇది జననాయకన్ సినిమా చుట్టూ జరిగే పరిస్థితి. ఎంత మంది విజయ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్ చేయండి.